గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. పంచమంలో గురువు, షష్టంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఎంత కృషి చేస్తే కృషికి తగిన ప్రతిఫలం సంపూర్ణంగా లభిస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రశంసలు కూడా ఉంటాయి. పనికి తగిన గుర్తింపు ఉంటుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన శక్తినిస్తుంది. మీ పనితీరుకు తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రతి అడుగు ఆలోచించి జాగ్రత్తగా వేయండి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. అదేవిధంగా అభివృద్ధికి అడ్డుపడుతున్న అంశాలపై దృష్టి నిలపండి. కలహాలకు అవకాశం కల్పించకండి. మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు శక్తినిస్తాయి. బుద్ధి బలంతో వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి. శాంతంగా వ్యవహరించండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. అధిక మొత్తంలో ధన నష్టం వాటిల్లే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి తగిన ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే క్రమంగా ఉత్తమ భవిష్యత్తు సొంతమవుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నికి సమర్పించండి.